హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి పైన కన్ను వేసినట్టుగా సమాచారం. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం 2,00,000 కోట్లకు పైగా అప్పులు తీసుకొచ్చి అమరావతిలో ఏదో నిర్మిస్తున్నామంటూ ఒక అభూత కల్పనని అద్భుతంగా అద్ది చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అసలు ఇంత డబ్బు తీసుకొచ్చి అమరావతిలో ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఓకప్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే నిన్న కాక మొన్న ప్రపంచ బ్యాంకు వాళ్ళు, అదేవిధంగా మనకి ఎవరైతే అప్పులు ఇచ్చారో ఆ బ్యాంకు వాళ్ళంతా వచ్చి సిఆర్డిఏ భవనంలో కూర్చొని ప్లానింగ్ ఏంటి, ఎక్కడ భూములు ఎప్పుడు అమ్ముతూ ఉన్నారు, మాకు అప్పులు ఎప్పుడు తీరుస్తూ ఉన్నారు, అసలు ఇంతకాలంలో మీరు ఏమి డెవలప్మెంట్ చేశారు అంటూ పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ని వాకప్ చేసి తీసుకొని ఎవరైతే సిఆర్డిఏ పరిధిలో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరిపైన భారీ ఎత్తున ప్రెజర్ పెట్టి అప్పులు తీర్చండి అని ఆల్రెడీ కూర్చున్నట్టుగా సమాచారం మీడియాలో వెళ్తూనే ఉంది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ఉన్నారు, అసలు అమరావతిలో 2,00,000 కోట్లు ఎక్కడ పెట్టారు, ఏం చేస్తున్నారు, నిజంగానే అమరావతి రైతులకి న్యాయం జరుగుతుందా? ఇప్పటికే వారి పొలాలు ఇచ్చి దగ్గర 11 సంవత్సరాలు దాటిపోయింది. రైతులకైతే సంవత్సరం కౌలైతే అందుతుంది, కానీ వారికి న్యాయంగా చెందవలసినటువంటి వాటా భూమి ఇచ్చారా లేదా, ఒకవేళ ఇస్తే ఎంత రేటులో ఉంది? ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ వచ్చి ప్లానింగ్స్ అన్నిటిని మార్చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వ్యూహం ఏంటో తెలీదు, ఆయన ఏం కట్టాలనుకుంటున్నారో తెలీదు, ఏం చేయాలనుకుంటున్నారో తెలీదు. అమరావతిలో ఎవరెవరికి భూములు ఎంతెంత కొన్నారో ఎవరికి తెలియదు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదు, కావాలంటే వెతుక్కోండి. సిఆర్డిఏ పరిధిలోకి ఇన్ని భూములు తీసుకున్నామన్న ఇన్ఫర్మేషన్ తప్పించి ఆ భూముల్లో ఎక్కడ ఏ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆ బ్లూ ప్రింటింగ్ సంబంధించిన వాస్తవాలు ఒక ప్రపంచ బ్యాంకు తప్పించి, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి తప్పించి, సిఆర్డిఏలో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు ఇంజనీర్లకు తప్పించి ఎవ్వరికి తెలియదు. కారణం ఏంటి? రైతులకు తెలుసా? వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసా? వాళ్ళకి భూమి ఎక్కడ ఇస్తారో తెలుసా? వాళ్ళు ఎన్ని ఎకరాలు ఇచ్చారో, వాళ్ళకి ఎంత వస్తుందో లెక్కలు క్లారిటీ ఉన్నాయా? పోనీ ఎప్పుడు ఇస్తారో తెలుసా? అంటే ఎవ్వరికి క్లారిటీ లేదు, ఏమీ జరగట్లేదు. అన్నిటికన్నా అసలైన విషయం ఏంటంటే, అమరావతి అద్భుతమైన రాజధాని కడతా అన్న తర్వాతే అక్కడ రాజధానికి అనుకూలంగా లేదురా బాబు అంటే ప్రపంచ బ్యాంకు చెప్పిందంటూ మంత్రి నారాయణ సొంతగా తన నోటితో తానే మీడియా ముందు చెప్పడం జరిగింది. వాళ్ళని ఒప్పించడానికి నానా కష్టాలు పడ్డారు. ఎలా ఒప్పుకున్నారో తెలుసా? అక్కడ 7కు పైగా రిజర్వాయర్లు కట్టవలసిన అవసరం ఏర్పడింది. ఎందుకు? వరదొస్తే కృష్ణమ్మ పొంగి అమరావతిని ముంచేస్తుందన్న విషయం వీళ్ళకి తెలుసు, ప్రపంచ బ్యాంకు అధినేతలకు. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. అప్పు ఊరకనే ఎవరు కదా బాసు, ఎవరికి అప్పు ఊరకనే పుట్టదు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్, బ్లూ ప్రింట్, ప్లానింగ్, వరదలు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మునిగిపోతుందా, తేలుతుందా, ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు, ఎన్నిటినీ వాళ్ళకి చెప్పి ఒప్పించి మేము నిజంగా 7 పైన రిజర్వాయర్లు కడతామనేసి డబ్బులు తీసుకుని వచ్చారు. పోనీ తీసుకొని వచ్చిన తర్వాత రిజర్వాయర్లు ఏమైనా కడతాం స్టార్ట్ చేశారంటే, ఇప్పటిదాకా ఆ సచివాలయం కింద వాటర్ తోడడానికి 11 నెలలు సరిపోయింది. ఇప్పటికీ ఆ వాటర్ తోడుతూనే ఉన్నారు. పోనీ ఏమైనా కట్టడాలు అద్భుతంగా కడుతూ ఉన్నారంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు. మన వాళ్ళు ఏంటంటే ఇసుకతో ఇల్లు కట్టినా అద్భుతంగా కట్టారని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అక్కడ. కానీ ఇప్పుడు దాకా అటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మీకు వచ్చిందా? రాలే. ఏదో జరుగుతూ ఉంది అమరావతిలో. భూములు ఎవరెవరికో ఇస్తూ ఉన్నారు. రైతులకు మాత్రం ఇప్పటి వరకు ఒక అంగుళం భూమి కూడా ఐటీ హబ్ గా అద్భుత క్వాంటమ్ వ్యాలీ అది ఇది అని చెప్తున్నారు. ఎక్కడ క్వాంటమ్ వ్యాలీ? ఒక రాజధాని తనంతట తాను నిర్మించుకోవాలన్నా, తనంతట డెవలప్ చెందాలన్నా 30 నుంచి 40 సంవత్సరాలు పడుతుంది. దట్టు మీరు ప్రపంచ స్థాయి రాజధాని చేయాలంటే దగ్గర 100 సంవత్సరాలు పడుతుంది. అటువంటి రాజధానిని 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని విజనరీ కాదురా, దేవుడు వచ్చి చెప్పినా మనం నమ్మడానికి లేదు ఛాన్స్. అది హైలీ ఇంపాసిబుల్. చరిత్ర చూసుకోండి ఒకసారి. చరిత్ర చూసుకుంటే అందుట్లో రాజధానులు ఇలా పుట్ల కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు గడిస్తే కానీ అక్కడ రాజధానులు పుట్టలేదు. బట్టు మన రాజధాని ఘోరం కదా. మన రాజధానిలో ఇల్లు కట్టాలంటే డబుల్ ప్రైస్. ఎందుకంటే భూమిలో కూడా అంతగానే ఎక్కువ తవ్వాలి. వర్షం వస్తే ఎటు కూలిపోయిద్దో బిల్డింగ్ ఎవరికీ తెలియదు. చిన్న వర్షానికి బోట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి.
ఇప్పటిదాకా 12 నెలలు అయితే ఇంకా మోటార్లు పెట్టి తోడుతూనే ఉన్నారు. అంటే అర్థం చేసుకోండి, పరిస్థితులు మనం అనుకున్నంత క్షుణ్ణంగా అయితే లేవు. పైగా వీటన్నిటిని పక్కన పెడితే మాకు ఇంకొక 44,000 ఎకరాల భూమి కావాలని అంటమే అత్యంత కామెడీ విషయం. ఇప్పటి వరకు భూములు తీసుకున్న రైతులకు ఏమైనా న్యాయం చేశారా? లేదు. ఆయన చేస్తారని నమ్మకం ఉందా? పాపం వాళ్ళకు ఉందేమో, మాకైతే లేదు. ఎందుకంటే హైలీ ఇంపాసిబుల్ అమ్మా. ఒక రాజధాని నిర్మిస్తే కానీ అక్కడ రేట్లు పెరగవు. ఆ నిర్మించాలంటే దగ్గర 15 సంవత్సరాలు పడుతుంది. నిర్మించడానికి 15 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు నేను ఆయన గృహాన్ని 5 ఎకరాల్లో చిన్న గుడిసి కట్టుకోవడానికి మొన్న శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత 2 సంవత్సరాలు పట్టిద్దంట ఆయన ఇల్లు కడడానికి. ఏంటి 5 ఎకరాల్లో ఆయన ఇల్లు కడడానికి 2 సంవత్సరాలు పడితే, అమరావతి 54,000 ఎకరాలు, ఇంకో 44,000 లక్ష ఎకరాలు కట్టాలంటే ఎంత టైం పడుతుంది? పోనీ కట్టారు, అసలు ప్రపంచంలో ఉన్న ధనమంతా తీసుకొచ్చి అమరావతిని కట్టారు, రాజధానిని చేశారు. అక్కడ ఉండేది ఎవరు? ఎక్కడి నుంచి రావాలి ప్రజలు? నువ్వు అమరావతి కట్టగానే వాళ్ళంతా ఎక్కడెక్కడ వాళ్ళంతా ఇల్లు అమ్ముకొని వచ్చేసి అక్కడ నీ ప్లేస్ ఇల్లు కట్టుకుంటారా? అమరావతి తక్కువ రేట్లోకి వస్తే స్థలాలు భారీ రేట్లలో ఉంటాయి. మరి అప్పుడు సామాన్యులు అక్కడికి వస్తారా? రారు. మరి ఎవరు వస్తారు? బలిసిన వాళ్ళు వస్తారు. బలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నారు? ఇండియాలో ఎంతమంది ఉన్నారు? అందరూ వస్తే కానీ అక్కడ స్థలాలు కొనరు. అక్కడ స్థలాలు కొనాలంటే మార్కెట్ రేటుకి 100% పెరగాలి. ఇప్పుడు 5 కోట్లు 3 కోట్లు అంటున్నారు. అక్కడ స్థలాలు 5 కోట్లు ఒక ఎకరం ఒక రైతుది. మీరు అందుట్లో 25 సెంట్లు ఇచ్చారు. ఒక ఎకరంలో 25 సెంట్లు ఇచ్చారు కదా. 25 సెంట్లు మరి 5 కోట్లు కావాలిగా. అప్పుడే వాళ్ళు లాభపడతాడు. అయిద్దా? ఎప్పటికైద్ది? అంత ఏదే ఉంటే సన్ సిటీ అని ఒకటి తయారు చేసి గవర్నమెంటే ఫ్లాట్స్ అమ్మి సిఆర్డిఏ అప్రూవల్తో అమ్మితే 1,500 కోట్ల లాస్ వచ్చిందని చెప్పారు కదా మొన్నే నారాయణ గారు. పేపర్లో స్టేట్మెంట్లు కూడా వచ్చినాయి కదా, ఈనాడులో కూడా రాశారు కదా. మరి అంత అద్భుతమైన రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందన్న అమరావతిలో గవర్నమెంట్ అమ్మిన ఫ్లాట్లకే ఇప్పటిదాకా దిక్కు దివాణం లేదు. మరి రైతులకి ఎకరానికి 25 సెంట్లు ఇస్తారు. ఆ 25 సెంట్లు 5 కోట్లు ఎప్పుడు అవ్వాలా? అది చెప్పండి. దట్టు ఇది సైబర్ హబ్, క్వాంటమ్ వ్యాలీ, ఇలా కబుర్లు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అని తెలియట్లేదు మీకు. వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతూ ఉన్నప్పుడు ఉన్న ఆఫీసులే స్టాఫ్ లేక కానీ ఏంట్రా నాయన అనవసరంగా రెంట్లు కట్టుకుందాం, ఏదో ఆఫీస్ ఉండాలి కదా నడిపిస్తున్నారు ఐటీ కంపెనీలని. మరి ఇప్పుడు ఐటీ హబ్ అక్కడ తీసుకుంటే ఐటీ వాళ్ళంతా అక్కడికి వచ్చి అకామిడేట్ అవుతారా? ప్రాక్టికల్ గా ఆలోచించండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఇళ్లలో ఉండే పని చేసుకోవడం మొదలు పెట్టారు. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కూడా నువ్వు కంపెనీకి వర్క్ చేయొచ్చు. అటువంటి క్రమంలో నువ్వు ఐటీ హబ్ కట్టినా, క్వాంటమ్ వ్యాలీ కట్టినా అక్కడ ఎంప్లాయీస్ రావాలి కదా. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ ఎందుకు వస్తారు? ఎంప్లాయీస్ రానప్పుడు క్వాంటమ్ వ్యాలీ కానీ ఐటీ హబ్ కానీ నువ్వు పెద్దది కట్టినంత మాత్రాన అక్కడ జనాలు రష్ పెరగదు కదా. తద్వారా మార్కెటింగ్ ఏం రాదు కదా. పూర్తిగా బిల్డింగ్లు కట్టుకోవాలా. ఇలా చెప్పుకుంటూ పోతే అమరావతి మొత్తం కూడా చాలా 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 అన్యాయాలకి, అక్రమాలకి నిలువు కానుందా ఫ్యూచర్ లో అన్న విషయం మనం గమనించాలి. ఇప్పుడే తొందర ఎందుకు? స్టార్ట్ అయింది ఇప్పుడే. 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టారు. అవి అప్పుడు ఎవరు తీరవాలి? మనమే తీరాలి. ఇప్పుడు అమరావతి డెవలప్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమో 3 సంవత్సరాల తర్వాత ముఖ్య మూలికన కూడా అధికారంలోకి రాడు, ముసలోడు మూల కూర్చుంటాడు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఇస్తే మరి అమరావతిని డెవలప్ చేస్తాడా, పక్కకి తీస్తాడా? ఇప్పుడే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 2,00,000 కోట్లు పెట్టారు. ఏం చేశారని ఆరాధిస్తున్నాడు. రేపో ఎల్లుండో 5 నెలల్లో అమరావతికి సంబంధించిన బొక్కలు తొక్కలు మొత్తం తీసి ప్రజల ముందు పెడతాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ప్రజలు 54,000 ఎకరాలు ఏమైందో అర్థం కావట్లా, ఎక్కడుందో అర్థం కావట్లా, ఎవరికి పైసా ఇవ్వట్లా, ఎవరికి భూములు అమ్ముకునే అధికారం లేదు. అంతా తాకట్లు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు భూమి అంతా తాకట్టు పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొకటికి రైతుకి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాడు? భూమి అమ్మిస్తా 4,000 ఎకరాలు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు. అసలు 4,000 ఎకరాల భూమి ఎక్కడుంది? దాని రేట్ ఎంత? ఇదంతా తలుచుకుంటే ప్రపంచ బ్యాంకు అధికారులు వచ్చేమో సిఆర్డి ఆఫీసులో కూర్చొని వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉన్నారు. ఏంటిది? రైతులేమో ఆల్రెడీ 54,000 ఎకరాలు ఇచ్చి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్ముకోండి అంటారని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా 44,000 ఎకరాలు కావాలంటే ఒరే నాయన ఫస్ట్ మాకు న్యాయం చేయ, తర్వాత ఇంకో 44,000 ఎకరాలు అంటే నువ్వు 44,000 ఎకరాలు ఎక్స్ట్రాగా అడుగుతూ ఉన్నావంటే ఇప్పుడు ఉన్న భూమి తాకట్టు పెడతానికి సరిపోలేదు, ప్రపంచ బ్యాంకు అప్పులు తీర్చడానికి సరిపోలేదు. ఇప్పుడు మనం డెవలప్ చేసింది
అమ్మితే ఆ డబ్బులు రావటం లేదు. కాబట్టి అమరావతిలో ఏ డెవలప్ జరగలేదు కాబట్టి ఈ 54,000 ఎకరాలు అమ్మినా కూడా అప్పులు తీరవు కాబట్టి మళ్ళీ నీకు ఇంకా ఎక్స్ట్రా అప్పులు తీసుకొచ్చి ఏదైనా చేద్దాం అనుకుంటున్నావు కాబట్టి ఇంకో 44,000 ఎకరాలు కావాలి. ఆ 44,000 ఎకరాలు కూడా తాకట్టు పెట్టి ఎకరం 2 కోట్ల చొప్పున ఇంకో 90,000 కోట్లు తీసుకొస్తే ఆ 90,000 కోట్లు మళ్ళీ చూపిస్తే మళ్ళీ ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చి ఈ దేశం అంతా మాదే, ఇది అంతా మాదే, మాకు తాకట్లో ఉంది కాబట్టి 1,00,000 ఎకరాలు ప్రపంచ బ్యాంకు చెందినవి, మీరంతా మూసుకొని వెళ్ళి సిఆర్డిఏని అతుక్కోండి, చంద్రబాబు నాయుడు అడుక్కోండి అంటారు. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉంటారా? ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఉంటారా? మరి ఇటువంటి సందిగ్ధ అవస్థలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అమరావతి అని మనం ఆలోచిస్తే ఐటీ డెవలప్ అవుతుందో లేదో డౌటే. ఎందుకంటే ఇక్కడ ఎవరొచ్చి కన్స్ట్రక్షన్ చేసుకోవాలని కూడా ఇల్లు డబల్ రేట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. అంత డబ్బు అంత దురద ఎవరికి ఉందో నాకైతే అర్థం కావట్లే. ఇంకా 3, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అమరావతిని కొనసాగిస్తారా లేదా అన్నది ఇంకోసారి ఆలోచించుకోవాలా. ఎందుకంటే 3 రాజధానులు కాన్సెప్ట్ లో అమరావతి రాజధానిగా ఉంది, బట్ క్యాపిటల్ గా అయితే లేదు. వైజాగ్ క్యాపిటల్ గా ఉంది. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ అంటే 3 క్యాపిటల్స్ లో వన్ ఆఫ్ ద క్యాపిటల్ అమరావతిగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పటికే 2,00,000 కోట్ల అప్పు, ఏమీ డెవలప్మెంట్ లేకుండా ఇంక ఎన్ని లక్షల కోట్లు పెడితే అమరావతి రాజధాని అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థం అవుతుందో? సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అమరావతి అనేది ఒక చేదు జ్ఞాపకంగా మిగలబోతుందా అంటే చేదు జ్ఞాపకం కాదు, కరక్కాయ నూరి నోట్లో పోసినంత హ్యాపీనెస్ ఫ్యూచర్ లో దొరకబోతుంది అన్నది మాత్రం వాస్తవం. ఈ వాస్తవం ఎంతవరకు వాస్తవం అనేది ఇంకొక 3 సంవత్సరాలు తెలిసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు, ఆయన కూడా మాట్లాడతాడు. వేరే రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆల్రెడీ వస్తారు. వడ్డే సోమనాథేశ్వరరావు ఆల్రెడీ తగులుకున్నాడు. ఇంకా చాలా మంది అమరావతిని ప్రేమించే వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి 3 పంటల భూముల్ని నాశనం అయిపోతాయని ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా చాలా బాధపడుతుంది. ఇప్పుడు అమరావతి రైతులు తిరుగుబావుట ఎగరేశారు. మా భూములు మేము ఇచ్చేది లేదు, ఏం పిక్కుంటావు పిక్కో, ఫస్ట్ తీసుకున్న భూములు వాళ్ళకి న్యాయం చేయంటూ వాళ్ళే డైరెక్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఇటువంటి క్రమంలో మరి చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయాడు. ఏదేదో చేద్దామని ఇరుక్కుపోయాడు. అసలు ఆ భూములు ఎంతమందికి అమ్మారు, ఎంతమందికి ఇచ్చారు, ఏ భూములు ఎక్కడ ఉన్నాయో చెప్పడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమా? ఎప్పటికీ కాదు భయ్యా. సిఆర్డిఏ అనేది పెద్ద ఆలోచించండి. రాబోయే రోజుల్లో 7 వంతెనలు కట్టాలి, 7 రిజర్వాయర్లు కట్టాలి. వాటర్ 7 రిజర్వాయర్లు ఒకటైనా కట్టారా? ఆలోచించండి. సో అమరావతి రైతులు చాలా తెలివిగా అవ్వాలని నేను అనుకుంటున్నా. ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఎలా రాబట్టుకోవాలో తెలుసు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఉద్యమాలు వాళ్ళకి కొత్త కాదు, ఎదురు తిరగడం, ఫైట్ చేయడం వాళ్ళకి కొత్త కాదు, తమ హక్కుల కోసం పోరాడటం వాళ్ళకి కొత్త కాదు. పైగా గుంటూరు వాళ్ళు గట్టిగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీకు మంచి జరగాలని, మీ భూములు ఎక్కడికి పోకుండా పచ్చని పొలాల మధ్యలో అద్భుతమైనటువంటి ఆహారాన్ని మీరు పండించాలని మనసారా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో రాజధాని అమరావతి అద్భుతంగా అయితే ఆనందించే వాళ్ళు నేను కూడా ఒకరిని ఉంటాను. కానీ అంత అద్భుతంగా అవుతుందా లేదా అన్నదే $1,00,000 ప్రశ్న. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.